దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆశీర్వదించబడిన ఈ పునరుద్ధాన దినమందు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అనేక ఆత్మీయ సత్యములను మనము వింటూ ఉన్నాము. వాటిని కైకొనడానికి మన హృదయము సిద్ధముగా ఉన్నదా అనేది మనము ఆలోచించాలి. సత్యములను మనం వింటూ ఉన్నప్పుడు సత్యానుసారముగా నడుచుకోవాలనే మనసు కూడా మనకు ఉండాలి. ఈ రోజుల్లో అనేకులు స్వార్థను ప్రకటించుచూ ఉన్నారు. పలు ప్రాంతాలలో కూడా దేవుని స్వార్థ అనేది విస్తరించింది. మారుమూల ప్రాంతాలలోను, గ్రామాలలోను, పట్టణములలోను, మరి ఎక్కడ చూసినా కూడా దేవుని సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. దేవుని యొక్క సువార్తకు ఏ విధమైన కరువు లేకుండా దేవుని వాక్యము మరి ప్రకటించబడుతున్న ఈ అంత్య దినములలో చాలామంది మరి దేవుని సువార్తకు విధేయత చూపుతూ ఉన్నారా అని మనము గమనించినట్లయితే, సువార్తను వింటూ ఉన్నారు, విన్న ప్రకారముగా జీవితాలు కట్టి లేపుకోవాలనే ఆలోచన అనేది చాలామందికి తక్కువగా కనబడుచూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, అంత్య దినములలో మరి దేవుని సువార్త విస్తరించి అనేకులకు మరి సమీపముగా కనబడుచు ఉన్నది. ఎంతోమంది మరి తమకున్నటువంటి తెలివిని బట్టి, తమకున్నటువంటి జ్ఞానమును బట్టి మరి రకరకాలుగా దేవుని సువార్తను అనేకులకు చేరవేస్తూ ఉన్నారు. మంచిది. అయినను ఎందుకు దేవుని గొప్ప కార్యములు జరగకపోవడానికి గల కారణములేమిటి? ఉజ్జీవం అనేది చాలా తక్కువగా కనబడుచు ఉన్నది. ఉజ్జీవములో ఒకప్పుడు దేవుని పరిచర్యలో ఉజ్జీవం అనేది చాలా మనము స్పష్టముగా దానిని గమనించగలిగాము. కానీ అంత్య దినములలో ఉజ్జీవం అనేది తక్కువ అవ్వడానికి గల కారణములు ఏమిటి? విశ్వాసం అనేది కోల్పోవచ్చున్న దినాలుగా ఈ రోజులు కనబడుతూ ఉన్నాయి. జ్ఞానం పెరుగుతూ ఉన్నది. అనేకులు మరి జ్ఞానవంతులుగా మారుతూ ఉన్నారు, విద్యావంతులుగా మారుతూ ఉన్నారు, ధనవంతులుగా మారుతూ ఉన్నారు. కానీ దేవుని కార్యముల మీద విశ్వాసము లేని తరము వారుగా ఉన్నట్లయితే తప్పకుండా ఆ ఉజ్జీవం అనేది మనము చూడలేని వారముగా ఉంటున్నాం. అప్రియ దేవుని ప్రజలారా, ఈ సమయములో పరిశుద్ధ లేఖనాలలో నుండి కొన్ని ఆత్మీయ మాటలను ఈ పునరుత్థాన దినమందు నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. గడిచిన కొన్ని దినములుగా మరి పలు రకాలుగా బలహీనుడుగాను, శరీరములో మరి బలహీనముగా ఉన్నందుమూలముగా వర్తమానములను నేను మీకు అందించలేకపోయాను. కనుక నా నిమిత్తముగా ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరును బట్టి మరి కృతజ్ఞతలు తెలుపుచూ ఉన్నాను. ఇంకను ఈ పరిచర్యలో మరి ముందుకు సాగాలి, వర్తమానములను అందించాలి, అనేకులకు ప్రయోజనకరమైన మరి సత్యవాక్కులను దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతును బట్టి ఇతరులకు మరి సత్యములను బోధించువాడుగాను, సువార్తను ప్రకటించువాడుగాను, ఇతరులను ఏ విధము చేతనైనను మరి దేవుని రాజ్యమునకు సిద్ధపరచాలనే ఆలోచన మరి దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. కనుక ఈ రోజుల్లో మరి దేవుని సత్యములను బోధించుచూ ఉన్నప్పుడు
సత్యములను మనం ఎప్పుడైతే వినేవారముగా ఉంటున్నామో, సత్యానుసారముగా మనము నడుచుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మనమందరము కూడా ఒక దినమందు ప్రభు రాకడలో కనబడబోచు ఉన్నాము. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 24వ వచనాన్ని గమనించినప్పుడు, అపోస్తులుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనములో, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అని చెప్పుచూ ఉన్నాడు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు గనుక వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ మనము గమనించవలసిన మాటలు ఏమిటంటే, మానవులను మరి గడ్డితో పోల్చుచూ ఉన్నాడు. గడ్డిని మనము గమనించినప్పుడు, ఉదయకాలమును మరి ఆ మంచు గడ్డి మీద పడినప్పుడు పచ్చదనముగా కనబడుతూ ఉన్నది. అదే సమయంలో ఆ యొక్క ఎండ వేడిమి దాని ద్వారా మరి దాని మీద ప్రకాశింప చేయబడినప్పుడు సాయంకాలమున అది వాడిపోవచ్చున్న అనుభవములోనికి ఈ గడ్డిని మనము గమనించగలం. మానవుని యొక్క జీవితము కూడా ఇలాంటిదే అని చెప్పుచూ ఉన్నాడు. కనుక మనము అతిశయించడములో ఏమాత్రము కూడా మరి గొప్పతనం అనేది మనలో లేదు. దేవుడు మనకు అనుగ్రహించిన తన యొక్క కనికరములను బట్టి మన జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. పౌలు భక్తుడు చెప్పినట్టుగా, పొందకోరి వాని వలనైనను కాదు గాని, పరిగెత్తు వాని వలనైనను కాదు గాని, కనికరించు దేవుని వలన అగును అని చెప్పుచూ ఉన్నాడు. మనకు శక్తి సామర్థ్యములు, మనకు జ్ఞానము, విద్యావంతులమై మరి పలు రకాలుగా మనము ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ దేవుడు కనికరించకపోతే మన జీవితములో ఏదియో మనము సాధించలేని వారముగా ఉంటున్నాం. క్రైస్తవ జీవితము కనికరించు దేవుని వలనే మరి కొనసాగించగలం. క్రైస్తవ జీవితములో లోక సంబంధమైన జ్ఞానములతో నిండుకున్న మనము ఒకవేళ పరిశుద్ధ జీవితం మనం చేయాలని మనకున్నటువంటి తెలివిని బట్టి ఒకవేళ ముందుకు వెళుతూ ఉన్నట్లయితే ఒక దినమందు మనము పడిపోయే వారముగా ఉంటున్నాం. పడిన తర్వాత మరలా తిరిగి లేవాలనే ఆలోచన కూడా మనకు రావడం లేదు. కారణం ఏమిటంటే, మనకున్నటువంటి తెలివి, మనకున్నటువంటి జ్ఞానమును బట్టి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించగలమేమో అనే ఆలోచనలతో ఒకవేళ బ్రతుకుతూ ఉండవచ్చు. అప్రియ దేవుని ప్రజలారా, మరి సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. కనుకనే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో మనము గమనించినట్లయితే, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30వ వచనములో, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందము మోసకరము, సౌందర్యం అనేది వ్యర్థముగా కనబడుచున్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము అనున్నది మరి బహు విశేషమైన కార్యము కదా. యవనస్తులు కానివ్వండి, మధ్య వయస్సు కలిగిన వారు కానివ్వండి, వృద్ధాప్యాయములో ఉన్నవారు కూడా అందము కొరకు, సౌందర్యముల కొరకు
ప్రాకులాడుచూ ఉన్నారు కదా. మరి అలాంటి ప్రజలు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే కొనియాడబడుచు ఉన్నారు. అందము, సౌందర్యము ఇవి రెండు వ్యర్థములు అని చెప్పి వాక్యము మనకు బోధించుచు ఉన్నది. దేవుడు మనలను సృష్టించిన సృష్టిని బట్టి ఆయనను మహిమపరిచేవారముగా ఉండాలి. దేవుడు మనలను అందహీనులుగాను సౌందర్యహీనులుగాను ఒకవేళ మనలను సృష్టించినట్లయితే అయినను మనము దేవుని మీద దుఃఖపడేది కాదు. గాని దేవుడు మనకు అనుగ్రహించిన హృదయము మరి దేవుని దృష్టిలో ఎలా ఉన్నదో అదే ఆయనను గమనించుచూ ఉన్నాడు. మనుష్యుడు పై రూపమును చూచి అంచనా వేస్తూ ఉన్నాడే కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని చూసి ఆయన అంచనా వేయగలడు. మనుష్యులు పై రూపమును చూచి మనలను మెచ్చుకోదగిన వారుగా ఉంటున్నారు, కానీ హృదయ అంతరంగాన్ని దేవుడు గమనించి మనలను మెచ్చుకోవాలి. కనుకనే ఇదే పేతురు రాసిన మొదటి పత్రికలలోను మనము గమనించేటప్పుడు ఒక స్త్రీకి ఉండవలసిన మరి అక్షయమైన అలంకారములను గురించి చెప్పబడుతూ ఉన్నది. సాధువైనటియు మృదువైనటియు అక్షయమగు గుణము కలిగిన అలంకారములనేవి మనము ధరించుకోవాలని వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది కదా. మరి ఈ రోజుల్లో మరి ఆ విధముగా ఆత్మ సంబంధమైన సౌందర్యములనేవి మనము కలిగి ఉన్నామా? కీర్తనాకారుడు ఒక మాటను తెలియచేయుచూ ఉన్నాడు. 90వ కీర్తన 5వ వచనములో మనము గమనించేటప్పుడు 90వ కీర్తన 5, 6 వచనాలను మనం చదివితే, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున అది మొలచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. అప్రియ దేవుని ప్రజలారా, మానవుని జీవితము ఇలాంటిది అని బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉన్నది. అయితే మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క తలంపులు, మనుషుని యొక్క క్రియలు, మనుషునికి ఉన్నటువంటి అతిశయాలు ఇవన్నీ కూడా మనము గమనించినట్లయితే కోటలు దాటిపోవచ్చున్న రీతిలో బ్రతుకుచూ ఉన్నాడు. లౌకికమైన జ్ఞానముల చేత నిండుకొని మరి ఈ రోజుల్లో వేషధారణతో కూడినటువంటి పై రూపములను ఇతరులకు చూపించేవారుగాను, మరి దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన క్రియలను విడిచిపెట్టి లౌకికమైన కార్యముల కొరకు మానవుడు ఈరోజు మరి ప్రాకులాడుచూ ఉన్నాడు. దేవుని బిడలు, దైవికమైన ఆలోచనలు కలిగిన వారు, మరి దేవుని కార్యములలో కొనసాగుతున్న వారి జీవితాలు ఒకటి గుర్తించాలి. దేవుడు మనలను సృష్టించిన సృష్టి చాలా విశేషమైనదిగా కనబడుచు ఉన్నది. దావీదు భక్తుడు మరి 139వ కీర్తనలలో ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నా తల్లి గర్భమందు రూపించబడుతూ ఉన్నప్పుడు నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాలో భయమును కలుగుచూ ఉన్నది అని చెప్పి చెప్పుచూ ఉన్నాడు. ఈ రోజుల్లో మనము అలాంటి ఆలోచనలను కలిగిన వారముగా ఉంటున్నామా? 139వ కీర్తన 16వ వచనములలోను నుండి మనం గమనించేటప్పుడు, నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని చెప్పుచూ ఉన్నాడు. 13వ వచనములో, నా అంతరంధ్రయములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించువాడువు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అని చెప్పుచూ ఉన్నాడు. మనం అతిశయించడానికి మనలో ఏమీ లేదు.
అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము. మనుష్యులందరూ కూడా సర్వ శరీరాలను గురించి దేవుని వాక్యము చెప్పుచున్న మాటలు మరి గడ్డిని పోలినటువంటి వారు గనుక అతిశయించడానికి మనలో ఏమీయూ లేదు. దేవుడే మనలను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచూ ఉన్నది. కనుక నా ప్రియ దేవుని చిన్నులారా, యెషయా గ్రంథములో ఒక మాట మనము గమనించినప్పుడు, యెషయా గ్రంథము 40వ అధ్యాయములో 7-8 వచనములను మనము గమనించినట్లయితే, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వును వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని చెప్పుచూ ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచేవారుగా ఉంటున్నారో వారి జీవితాలలో అనేక ఆశీర్వాదములను పొందుకోగలరు. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచండి. దేవుని మాటల మీద నమ్మకం ఉంచండి. మనము ఎప్పుడైతే దేవుని వాక్యమునకు చెవియొగ్గే వారముగా ఉంటున్నామో అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యమునకు చెవియొగ్గకుండా, దేవుని వాక్యమునకు లోబడకుండా అలా ఉంటున్నందు మూలముగా అనేక ఆశీర్వాదములను కోల్పోయే వారముగా ఉంటున్నాం. ఈ పునరుద్ధాన దినమందు మరి ప్రభు సన్నిధిలో క్లుప్తముగా కొన్ని ఆత్మీయ మాటలను మరి పరిశుద్ధాత్మ యొక్క దేవుని సహాయం మూలముగా మనకు తెలియచేయబడిన సత్యం ఏమిటంటే, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు. మనము దానిని గుర్తించాలి. ఉదయమున చిగురించుచూ ఉన్నాం, సాయంకాలమున వాడిపోయే వారముగా ఉంటున్నాం. దేవుని శ్వాసము మరి గడ్డి మీద ఊదగా అది ఎండిపోవును అని చెప్పుచూ ఉన్నాడు. పువ్వు వాడును, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే. గడ్డి ఎండిపోవచ్చును, కానీ దేవుని వాక్యము నిరంతరము నిలుచును. దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచుదాం. దేవుని ప్రజలమైన మనము ఈ చివరి దినాలలో మరి దేవుని వాక్యమునకు మనం ఎప్పుడైతే మన హృదయాన్ని అప్పగించుకుంటామో దేవుడు మనలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ఈ పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఈ వారం అంతటికి కావలసిన గొప్ప ఆశీర్వాదములను మీరు దయచేయండి. ఈ మాసములో మొదటి పునరుద్ధాన దినాన్ని మీరు దేవా మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో పాలు పొందడానికి మీరు మమ్మలను యోగ్యులుగా దేవా మీరు నిలబెట్టినందుకు స్తోత్రాలు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడునని చెప్పారు. గడ్డి ఎండినప్పటికీ దేవా మీ వాక్యము నిరంతరము నిలుచుచూ ఉన్నది. మీ వాక్యము సత్యమైనది. మీ వాక్యములో ప్రభువా మాకు ఆదరణ కలుగుతుంది. మీరు మాట్లాడితే మా జీవితాలు బాగుపడతాయి. మీ స్వరము వినగా ప్రభువా మేము దీవించబడుతూ ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరును బట్టి ఆశీర్వదించి దీవించండి. మీ కృపలో భద్రపరచండి. మరి వారములో ప్రభువా బిడ్డలు ప్రయాణమై వెళ్ళొచ్చు ఉండగా వారి యొక్క ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. వారు చేయించిన ఉద్యోగ స్థలాలలో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క వ్యాపారములన్నీ కూడా మీరు దీవించండి. వర్తమానాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి కుటుంబాలలో మరి నెమ్మది సమాధానమును మీరు కలుగు చేయండి. తండ్రి, మేము ఏ విధము చేతనైనను మీ మహిమ గల రాకడ కొరకు మేము సిద్ధపడడానికి కావలసిన కృపను తగిన జ్ఞానమును మాకు అనుగ్రహించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని చిన్నమా, మరి
రాబోచున్న దినములలో మరి ఇంకను అధికముగా దేవుని ఆత్మీయ సత్యములను బోధించడానికి ప్రభు కృప చూపులాగన మీ అనుదిన ప్రార్థనల్లో మమ్మలను జ్ఞాపకం చేసుకోగలరని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాము. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.